రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం మున్సిపల్ డివిజన్ 16వ వార్డ్ ఆదర్శనగర్ నందు ఎంఎంఎల్ రాసు, ఏడాకుల వెంకటేశ్వరరావు, రాజాని వెంకటరమణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం గోరంట్ల రవిరామ్ కిరణ్ సారథ్యాన సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. సభ్యత్వ నమోదు చేసుకోవడం ద్వారా కలిగే ఉపయోగాలను తెలియజేస్తూ పార్టీ సంక్షేమ విభాగం నుండి కార్యకర్తలకు 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా వర్తిస్తుందని, కార్యకర్తల కుటుంబాలలోని విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం అందిస్తుందని, కార్యకర్తలు లేదా వారి కుటుంబ సభ్యుల ఉపాధికి సహకారం అందిస్తుందని, పార్టీ ఎంపవర్మెంట్ విభాగం ద్వారా నైపుణ్య శిక్షణ మరియు ఉద్యోగాల అవకాశాలు ఉంటాయని అన్నారు. కార్యకర్తలు లేదా వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైతే చికిత్సకు ఆర్థిక సహాయం అందిస్తుందని, సహజ మరణం చెందిన వారికి మట్టి ఖర్చులకు తక్షణమే 10,000 రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేస్తారని రవిరామ్ కిరణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ శీలం గోవింద్, కోడూరు మల్లినాయుడు, అప్పలనాయుడు, కృష్ణ, జె ధనరెడ్డి, ఎం నాగేశ్వరీదేవి, కన్నతల్లి, బి పార్వతీభాయ్, శ్రీదేవి, ఎన్ వెంకటలక్ష్మి, ఎస్ రవణమ్మ మరియు ఐటీడీపీ సభ్యులు ఎంఎస్ఆర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. మనం ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మెంబర్షిప్ డ్రైవ్ అనేది. ఎందుకంటే మనందరికీ కూడా తెలుగుదేశం సభ్యత్వం అనేది ఉండాలి. సభ్యత్వంలో మనకంటూ ఒక నెంబర్ ఉంటుంది, ఒక ఐడి ఉంటుంది. మీ పేరు కానీ ఆ నెంబర్కి జత చేసి ఉంటుంది. మనకి కార్యకర్తల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా 1 by 1 జనవరి నుంచి మీకు అన్నీ కూడా ఒక్కొక్కటిగా అవి మీకు అందుబాటులోకి వస్తాయి. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ ఇందాక మన కార్యకర్తలు అనేవాడు మన ధైర్యంగా ఉండాలి. సో వాళ్ళకి మనం ధైర్యం ఇవ్వాలంటే మొదట మనం భద్రంగా భరోసా ఇవ్వాల్సింది వాళ్ళ జీవితం మీద. వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళ కుటుంబాల్లో కొంతమందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. 60 ఏళ్ళు దాటితే ఏంటి, లేకపోతే ఇలాగ ఉన్నా 60 దాటిన వాళ్ళకి కూడా వేరే రకంగా అంటే వేరే బీమా ఉంటుంది. ప్రభుత్వ పాలసీ కానీ పార్టీ నుంచి కానీ మీకైతే బీమా మాత్రం డెఫినెట్గా డబ్బులు వస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షలు డెఫినెట్గా వస్తాయి. పేరు మారచ్చు, ఈ మెంబర్షిప్లో కాకపోయినా వేరే మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకంటూ మీరు తెలుగుదేశం కుటుంబంలో ఒక వ్యక్తిగా మీకంటూ అందరూ ఉన్నాం. మన నాయకులు, మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా లోకేష్ గారు, చంద్రబాబు గారు, వీళ్ళందరూ కూడా మీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్యని లోకల్ నాయకులతో మీరు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే దాన్ని విజయవాడ ఆఫీస్కి ఆయన దాన్ని ఎస్కలేట్ చేయడం జరుగుతుంది. అలా చేసినప్పుడు ఈ మెంబర్షిప్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. మీ పేరు, మీ ఫోటో, మీరు పెట్టిన అర్జీ అన్నీ కూడా సిస్టంలో నోటే ఉంటాయి. రేపొద్దున్న మన అంటే ఇంతకుముందు పేపర్లతో అయ్యేది. పేపర్లు అంటారో తెలుసు కదా, మూలన పడిపోయేది. ఇప్పుడు అలా కాదు. ఈ సమస్య రోజు లోకేష్ గారు కార్యకర్తలు పెట్టిన ఫిర్యాదులు ఏంటి, ఎన్ని ఉన్నాయి, ఈ రకమైన ఫాలోఅప్ ఉంటుంది. సో ప్రాసెస్ అంతా కూడా మనం చాలా చంద్రబాబు గురించి మీకు తెలుసు సార్, ఆయన మొత్తం పని రాసేస్తే ఆయన. సో ఒకటి అనుకుని ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే అది అయ్యే వరకు కూడా ఆయన వదలదు. సో ఇప్పుడు మీకు అందరూ కూడా ధైర్యంగా ఉండే విషయం, తెలుగుదేశం కార్యకర్త అంటే ఒక పెద్ద కుటుంబం. రాష్ట్రం అంతటా కూడా మనకి ఎక్కడికెళ్ళినా మన వాళ్ళు ఉన్నారు. ఏ సమస్య వచ్చినా నాయకులుగా పార్టీ అన్నీ కూడా ఆదుకుంటుంది. సో